నార్మల్గా కుష్కా చేయాలంటే టైం ఎక్కువగా పడుతుంది, కానీ నేను చూపించిన విధంగా చేస్తే కేవలం 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. మరెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, పదండి రెసిపీ చేసే విధానం చూసేద్దాం. రెసిపీ చూడడం కంటే ముందర నా ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఎందుకు ఆలస్యం ఫ్రెండ్స్, పదండి రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ఇందుకోసం ఒక కడాయి తీసుకొని గ్యాస్ ఆన్ చేసేసి కడాయి వేడెక్కిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అవసరం లేదు, పచ్చి స్మెల్ వెళ్ళేంత వరకు మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసిన కొత్తిమీర, పుదీనా, కసూరి మేతిని యాడ్ చేసుకోవాలండి. కసూరి మేతి మీరు స్కిప్ చేయొద్దండి, దీంతో ఫ్లేవర్ మంచిగా వస్తుంది. మొత్తం వేసిన తర్వాత ఒక సగం నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత ఇందులో ఇప్పుడు కట్ చేసిన ఒక మీడియం సైజు టమాటా, ఒక పచ్చిమిర్చి చీలికల్ని యాడ్ చేసుకోండి. కారాన్ని బట్టి పచ్చిమిర్చి ఎక్కువ తక్కువ చేసి వేసుకోవచ్చండి. ఈ టమాటా పచ్చిమిర్చి వేసిన తర్వాత ఒక సగం నిమిషం పాటు ఫ్రై చేసేద్దాం. ఫ్రై చేసిన తర్వాత ఇందులో కారపొడి, కారం చూసి వేసుకోండి, ఎందుకంటే మనం పచ్చిమిర్చి కూడా వేసాం కదండి, అందుకని చూసి మీరు ఏ విధంగా కారం తింటే ఆ విధంగా వేసుకోండి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. గరం మసాలా లేకుంటే మీరు ఇక్కడ బిర్యానీ మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చండి. బిర్యానీ మసాలా కూడా వేస్తే కూడా ఫ్లేవర్ బాగా ఉంటుంది. నేను కేవలం గరం మసాలానే యాడ్ చేస్తున్నాను. ఈ మసాలాలు మొత్తం వేసిన తర్వాత ఒకసారి కలిపేసి కొద్దిగా నీళ్ళను వేయండి, లేకపోతే తొందరగా మాడిపోతుంది. కొద్దిగా నీళ్ళను వేసిన తర్వాత బాగా కలిపేసి టమాటాలు బాగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు రుచికి తగినంతగా ఉప్పు వేసుకోండి. మనం ఇందులో ఉడికించిన రైస్ వేస్తాం కాబట్టి ఉప్పు చూసి వేసుకోండి. రైస్లో ఆల్రెడీ మనం ఉప్పు వేసి ఉంటాము. ఎప్పుడైనా రైస్ మిగిలిపోయి ఉంటే ఆ మిగిలిపోయిన అన్నంతో కూడా మీరు ఈ రెసిపీ చేసుకోవచ్చండి. ఫ్రెష్గా కావాలంటే కూడా చేసుకోవచ్చు. కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకోండి. ఇంకొద్దిగా నీళ్ళను యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే మనం ఉడకబెట్టిన అన్నం వేసిన తర్వాత బాగా కలిసిపోవాలి కదండి మసాలాలో, అందుకని కొద్దిగా వాటర్ ఉంటేనే సరిగా కలిసిపోతుంది, లేకపోతే ఎక్కువగా డ్రైగా ఉంటే సరిగా కలవదు. అందుకని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఈ మసాలా అయితే రెడీ అయిపోయింది. మనం కుష్కా చేసుకోవడం కోసం ఇప్పుడు ఇందులో ఈ అన్నాన్ని యాడ్ చేసుకోవాలి. అన్నం బాగా పొడి పొడిగా ఉండాలండి. నేనైతే మిగిలిన అన్నంతోనే చేస్తున్నాను. బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒకసారి రుచి చూసుకోవాలి. ఏమన్నా ఉప్పు తక్కువగా అనిపిస్తే మళ్ళీ కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి ఒక సగం నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలి. సగం నిమిషం తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర తరుగు యాడ్ చేసుకోండి. మీరు యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు, లేకపోతే ఏం లేదు, ఎందుకంటే మనం ఫస్ట్ కూడా కొత్తిమీర వేసాం కాబట్టి ఉంటే మీరు దగ్గర తప్పకుండా యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఎంతో రుచికరమైన కుష్కా కేవలం 5 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. ఎక్కువగా టైం అయితే పట్టదు. ఎప్పుడైనా మసాలాగా తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఈ రెసిపీని మీరు చేసుకోవచ్చు. బిర్యానీ కంటే ఏం తక్కువగా ఉండదండి ఈ రెసిపీ. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ ఇన్స్టెంట్ కుష్కాని మీరు రైతాతో కానీ, బిర్యానీ గ్రేవీతో కానీ, ఉల్లిపాయ నిమ్మకాయతో వేడివేడిగా సర్వ్ చేయండి. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకొక రెసిపీతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.